ఇవాళ నేను ఉల్లిపాయ పొడి చేస్తున్నాను. దానికి కావాల్సిన వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, రుచికి సరిపడంత ఉప్పు. అలాగే నేను వేడిశనగగుళ్ళు లైట్గా వేపేసుకొని దాన్ని మిక్సీ ఆడుకున్నాను. ఈ పొడి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. శనగపిండి కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కలిపి మనం బాగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కదా మనకి. ఈ విధంగా కలిపేసి ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవచ్చు. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం పకోడీ వేసుకోవడం మొదలు పెట్టేద్దాం. పకోడీ వేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా వేగుతున్నాయో. మధ్యలో ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. వేడివేడిగా క్రిస్పీగా మన ఉల్లి పకోడీ తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.